హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకే వైబ్స్. ఈరోజు నేను ఒక యమ్మీ యమ్మీ రెసిపీతో వచ్చేసా. దట్ ఈస్ చికెన్ పికిల్. చికెన్ని కర్రీ చేసుకొని తినుంటాం, ఫ్రై చేసుకొని కూడా తినుంటాం, కానీ ఎప్పుడైనా ఇలా పికిల్ ట్రై చేశారా? ఎప్పుడు బోరింగ్ వంటలే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పేలాగే ఉన్నా. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. 1 కేజీ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ టర్మరిక్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడికి బోన్లెస్ చికెన్ తీసుకుంటేనే బెటర్. బోన్స్తో తీసుకుంటే కొంచెం బోన్స్ తగులుతూ అంత మంచిగా అనిపించదు. చికెన్ కొంచెంసేపు పక్కన పెట్టేశాను. ఈలోపు మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక పాన్ తీసుకొని అందులోకి ఒక 3-4 యాలకులు, ఒక 2 లవంగాలు, 3 దాల్చిన చెక్క వేసుకొని కొంచెం వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకొని కొంచెం సేపు వేయించాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి దగ్గరుండే వేయించుకోవాలి. మసాలా ఏమాత్రం మాడినా కూడా పికిల్ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇవి మిక్సీలో వేసి బాగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మన పికిల్లోకి మసాలా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లోకి పక్కన పెట్టుకొని ఉంచుకున్న చికెన్ పీసెస్ వేసేసి మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులో మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించాలి. అప్పుడప్పుడు స్లోగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తాయి. ఇలా చికెన్ పికిల్ నేను చెప్పిన ప్రాసెస్లో ఎగ్జాక్ట్గా ఇదే మెజర్మెంట్స్తో చేసి చూడండి. చాలా 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 బాగుంటుంది. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం స్లోగా బయటకు వచ్చేస్తుంది. ఇలా చికెన్ పీసెస్లో పూర్తిగా వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక 3 కప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని కొంచెం వేడైన తర్వాత ఈ చికెన్ పీసెస్ మొత్తం వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేయాలి చికెన్ పీసెస్. ఇవి కూడా దగ్గరుండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. దగ్గరే ఉండి కలుపుకోవడం వల్ల పీస్ కూడా హార్డ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. అల్లం అండ్ వెల్లుల్లిపాయలు 2 కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అప్పుడే పికిల్ టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్లోగా కలుపుకుంటూ ఇది కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. చికెన్ ముక్కల్ని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఫ్రై చేస్తాం కదా, సో అందుకే నేను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఇది వేస్తాను. ఈ చికెన్ పీసెస్ సాఫ్ట్గా రావడానికి ఒక టిప్ ఏంటంటే పీసెస్ మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి. అలా అని మరీ తక్కువ కూడా ఫ్రై చేయకూడదు. తక్కువ ఫ్రై చేస్తే పచ్చడి నిలవ ఆగదు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా ఉప్పు వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం కావాలనుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు ఎండింగ్లో సాల్ట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మధ్య మధ్యలో ఇలా ఉప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతాను. ఇలా చేయడం వల్ల పికిల్కి ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసా. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పౌడర్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనకి రోజు వంటలు చేయాలంటే అప్పుడప్పుడు బోరింగ్గా అనిపిస్తుంది. అలా ఎప్పుడైనా కొంచెం లేజీగా అనిపించినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు పక్కనుంటే వాటితో మేనేజ్ చేసి ఒక పూట వంట స్కిప్ చేసుకోవచ్చు. అలానే మనకి ఎప్పుడు చికెన్ తినాలనిపించినా ఈ పికిల్ రెడీగా ఉంటుంది. సో అందరూ దీన్ని తప్పకుండా ట్రై చేయండి. సాల్ట్ అండ్ కారం మెజర్మెంట్స్ నేను చెప్పట్లేదు, అవి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. వీలైనంత వరకు ఈ పికిల్కి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న వాడుకోవడమే మంచిది. అప్పుడే పికిల్ ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఇందులో కారం కూడా యాడ్ చేస్తున్నాను. పికిల్లోకి కొంచెం కారం ఉప్పు రెండు ఎక్కువే పడతాయి. పికిల్ అంటే స్పైసీగానే ఉండాలి కదా. కారం యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వేడిగా ఉండగానే ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి చల్లారే వరకు. చూసారా మంచి పికిల్ కన్సిస్టెన్సీలో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూస్తుంటేనే వెంటనే తినేయాలనిపిస్తుంది కదా. పికిల్ చేసిన వెంటనే తినడం కన్నా ఒక 2-3 డేస్ తర్వాతే మొత్తం మసాలా కారం అన్నీ పట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ పికిల్ బయట ఉంచితే ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెడితే ఒక 4 to 5 months వరకు పికిల్ ఆగుతుంది. అయినా మన పిచ్చి కానీ 4 to 5 months వరకు ఎక్కడ ఉంటుంది పికిల్. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఒక 10 daysలోనే పికిల్ మొత్తం ఖాళీ చేసేస్తారు. మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక 1/2 hour దీన్ని పక్కన పెట్టేశాను. 1/2 hour తర్వాత కొంచెం ఇలా గట్టి పడుతుంది. దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులోకి మీడియం సైజులో ఉన్న ఒక 3 నిమ్మకాయలు తీసుకొని ఆ జ్యూస్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మళ్ళీ పికిల్ మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకుంటే అంతే, మన చికెన్ పికిల్ రెడీ. ఇదైతే అందరూ డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మా ఇంట్లో అందరూ నా చికెన్ పికిల్కి ఫ్యాన్స్. పట్టిన 10-15 డేస్లోపే పికిల్ మొత్తం ఖాళీ చేసేస్తారు. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు రివ్యూ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.